అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన మేరీలాండ్ అనే రాష్ట్రంలో కార్డి రాక్ అని చాలా అందమైన ప్రదేశం ఉంది. ఇక్కడ పార్కింగ్ లాట్ లో ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి, కూర్చోవడానికి. వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, మేరీలాండ్ బార్డర్ లో ప్రకృతి, నీళ్లు, కొండలు, జంతువులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అందమైన నీటి వాగులు, నీటి కాలువలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మధ్యలో. అక్కడ ఒక పెద్ద వాటర్ ఫ్లోయింగ్ పెద్ద రివర్ ఉందన్నమాట, పొటామిక్ రివర్ అని. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టినారు. దీని కిందంతా కూడా నీళ్లు పారుతున్నాయి. నీళ్ళన్ని రాళ్ళని కోసుకుంటా పోతున్నాయి. ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా సుమారుగా 5 అంతస్తులు 6 అంతస్తుల నుంచి సుమారుగా 10 అంతస్తులు అంత ఎత్తు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి ఎంతెంత పెద్దగా ఉందో. ఇది నేను కరుచుకుంటే అసలు నా చేతులు రెండు అందవన్నంత ఉంది ఇది. ఈ అడవి ప్రాంతంలో జంతువులు అంటే మనల్ని చంపుకు తినే జంతువులు ఏమి ఉండవు గానీ చిన్న చిన్నవి జింకలు, కొన్ని చోట్ల అయితే ఎలుగుబంట్లు ఉంటాయి. ఇంకా మనం ఈ వాగు దగ్గరికి వచ్చేస్తా ఉన్నాము. ఇక్కడ నీటి శబ్దం వినపడుతుంది ఆల్రెడీ. ఇంకా ఇక్కడ రకరకాల జీవులన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి. దారిలో జీవులు కనిపిస్తా ఉంటాయి, చిన్నవి పెద్దవి. పాములు కూడా ఉంటాయి గానీ దాటుకుంటా వెళ్ళిపోవడమే, తొక్కి చంపేది ఏం లేదు గానీ అవి కూడా జీవులే కదా. వాగమ్మడి కూడా ఇక్కడ పెద్ద వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయన్నమాట, మైళ్ళు ఉన్నాయి. ఈ పొటామిక్ రివర్ అమ్మడి కూడా హైకింగ్, వాకింగ్ చేసే వాళ్ళకి ఊరికనే ఇండ్ల దగ్గర సిటీలలో తిరగకుండా ఇక్కడ ప్రకృతి అంచున్నే నీటి కాలువల దగ్గరే ఇక్కడ చూడండి నది అంతా కూడా ఎట్లా వాడుతా ఉందో. ఈ పొటామిక్ రివర్ ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కూడా ఇట్లానే వాడుతా ఉంటుంది. చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. ఈ చెట్లు చూడండి, ఓయమ్మ దేవుడా ఎంతెంత ఉన్నాయి. వీటి సైజు తెలియాలంటే నేను కెమెరా పక్కన పెట్టి చూపిస్తాను అసలు ఎంత ఉన్నాయని. ఈ చెట్టు అయితే కిందనే రెండుగా విడిపోయింది. ఇద్దరు మనుషులు కరుచుకుంటే గానీ కలవదన్నంత పెద్దగా ఉంది. ఇలాంటి ఇంకా తుక్కున్నాయన్నమాట. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడంతా చాలా ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది. ఎక్కడ ఎవరు కొట్టడానికి లేదు చెట్లని. కాకపోతే ఇక్కడ చలికాలంలో ఆకులన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. సుమారుగా నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఏ చెట్లకు గానీ ఆకులు ఉండవు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా అయిపోతుంది కాబట్టి. మళ్ళా మార్చి నుంచి ఫ్రెష్ గా వస్తాయి ఆకులంతా కూడా. ఇంకా ఇట వాకింగ్ ట్రైల్ అమ్మడి పోతుంటే ఇక్కడ అక్కడక్కడ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ దగ్గరికి పోవడానికి ఇట్లా దిగి అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇది చిన్నగా ఉంది కాబట్టి దిగుదాము. చెప్పులు వేసుకొని వచ్చినాం, జారకుంటే చాలు. ఇట్లా పోయి నీళ్ళ అంచుకి చేరాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఇది మాత్రం చాలా ఇది రిస్క్ తీసుకుంటే అట్టేం లేదు. ఇక్కడ చాలా డీప్గా ఉంది, జారుకుంటా పోవాలి సుయ్యి అని. ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణము. ఈ నది వెడల్పు కూడా చాలా ఉంది. ఇలాగ కిందనే మొద్దులు రెండుగా మారిపోయిన చెట్లు చాలా ఉన్నాయి. మరి ఎందుకో అడవిలో ఇలాగా పడిపోయిన చెట్లను కూడా ఏమీ తీయడానికి లేదనమాట. ఈ చెట్లను ఇలాగే ఉంచి అవి అలాగే కుళ్ళిపోయి ఇవే ఈ అడవికి ఎరువయ్యి కూర్చుంటాయి. అక్కడక్కడ మధ్యలో కొన్ని రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్ల మీద బాతులు సేద తీరుతున్నాయి. ఈ ప్రాంతంలో స్ప్రింగ్ టైము సుమారుగా మార్చి, ఏప్రిల్లో ఉంటుందన్నమాట. ఆ టైంలో ఫ్రెష్ గా చాలా లేతగా వస్తాయి కాబట్టి ఆకులన్నీ కూడా చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఈ పుప్పడి అనేది చాలా మందికి అలర్జీస్ మాదిరిగా ఉంటాయి అనమాట. అన్నిటికీ పూతంతా రాలుతా ఉంటుంది ఈ టైంలో. అది పీల్చడం వల్ల తుమ్ములు, జలుబు మాదిరిగా వస్తుంది. ఈ ఏరియాలో దగ్గరలో నివసించే వాళ్ళు ఇక్కడికంతా వస్తుంటారు అనమాట. వచ్చి రన్నింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి. సుమారుగా 5-10 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇట్లా నదమ్మడి కూడా ఇట్లా దారి వాకింగ్ ట్రైల్స్, హైకింగ్ ట్రైల్స్ మాదిరిగా. ఇంకా ఇక్కడ రాళ్ల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడంతా కూడా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ దారి లేదు, బ్లాక్ అయిపోయింది. ఇడంతా రాళ్ళు, కొండలు అంతా ఉన్నాయి కాబట్టి ఇదంతా ఎక్కి పైకి పోవాలన్నమాట. అటు పక్క పోవాలంటే కొండలు ఎక్కడం అంటే ఎవరికి ఇష్టము. ఇదంటే వాకింగ్ ట్రైల్ మాదిరిగా ఉంది కాబట్టి చాలా మట్టుగా అంతా సాఫ్ చేసినారు. కానీ మామూలుగా వట్టి రాళ్ళు అంటే కష్టము. ఇక్కడంతా దారిలో మధ్యలో అట్లా నీళ్ళ దగ్గరికి పోవడానికి ఉంది. మంచి స్పాట్ చూసి వెళ్దాము లోపలికి. ఇంత దూరం వచ్చినాము కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయి ఇంకా మంచి స్పాట్ ఏమన్నా ఉందా అని, జీవితమే ఒక ప్రయాణం అని. ఏదైనా అడ్వెంచర్ అంటే పోతా ఉంటే గానీ తెలియదు ఏముందో. మరీ దారి ఇట్లా చిన్నగా ఉంటే భయం వేస్తుంది కానీ పాములు గీములు బుసుక్కని కొడతాయేమో అని. ఉంటాయి, విషపాములు కూడా ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఈ రాళ్ల దగ్గరికి వచ్చాం కాబట్టి ఇంకొంచెం లోపలికి వెళ్ళి నిదానంగా అక్కడ ఇంకొంచెం అని పోతానే ఉంటాం అనమాట. ఇటా దిగి అటా పోయి ఆడ నీళ్ళ వరకు పోవచ్చు. కాకపోతే
కెమెరా పట్టుకొని పోవాలంటే కష్టము. ఇది ఇలాంటి ఓడలు అయితే ఉన్నాయి కానీ బాగానే పట్టుకోవడానికి. నాకు ఈ ఓడలు పట్టుకొని వచ్చినాను. మీరంతా వయసులో ఉన్న వాళ్ళంతా వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేయండి. ఇవన్నీ బాగా ఉంచినారు దీని అమ్మడి పోవడానికి, పట్టుకొని పోవడానికి. కింద పడితే మీరు నవ్వకుండా ఈడ చిన్నగా పట్టుకొని పోదాము. ఏమో చచ్చిపోకుండా చిన్నగా పాక్కుంటూ వచ్చిన ఆ నుంచి కూర్చొని. ఇంకా తప్పదు మరి, నేచర్ దగ్గరికి పోవాలంటే, మంచి సీన్ చూడాలంటే, మంచి వ్యూస్ చూడాలంటే ఇలా నీటిని తాకాలని కుతూహలంగా ఉంటుంది నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు. కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఈ ప్రాంతంలో అంతా కూడా కొండలు ఉంటాయన్నమాట. హైకర్స్ అని చాలా ఫేమస్ ప్లేస్. కొండలెక్కే వాళ్ళు తాళ్ళు వేసుకొని ఎక్కుతూ ఉంటారు. ఇంకా ప్రకృతి కోత కోసిన తర్వాత అక్కడక్కడ కొన్ని రాళ్ళు మాత్రమే మిగిలినాయి. ఇక్కడ కొన్ని కొంగలు, బాతులు ఉన్నాయి. అక్కడ రాళ్ళ మీద అంతా కూడా కూర్చో ఉన్నాయి. కొంగల్లోనే చాలా రకాల కొంగలు ఉన్నాయి. నల్ల కొంగలు, తెల్ల కొంగలు. మనకంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి రోజంతా టైం పాస్ అవుతుంది. కానీ మరి పక్షులు రోజంతా ఎట్ట గడుపుతాయి బా కామ్గా ఏమి చేయకుండా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఈ పొటామిక్ రివర్ లో రెడ్ ఇండియన్స్ అని పాతకాలంలో 200, 300, 400, 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి పెద్ద పెద్ద మొద్దులు అవి ఇవి ఈ నదిలో వేస్తే పారుతా పోయాయి అనమాట. ఈజిప్ట్ లో అట్లా అక్కడంతా కూడా పాతకాలంలో ట్రాన్స్పోర్టేషన్ రోడ్ల మీద లేదు కాబట్టి ఇలాంటి నదుల్ని వాడేవారు అనమాట. తెప్పలు కట్టి తెప్పల మీద ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్, రాళ్ళు, రప్పలు, తర్వాత మొద్దులు అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు నీళ్ళల్లోని చాలా ఈజీగా. అప్పుడప్పుడు ఇలాగా 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 అని ఓ పాట ఉంది. జీవితం అంటే ఎప్పుడు పరిగెడతానే ఉంటాం మనము. ఇక్కడ అప్పుడప్పుడు ఆగి కొంచెం బ్రేక్ తీసుకొని కూర్చొని చూడాలన్నమాట. ఏదైనా కానీ ఊరిగా పరిగెత్తా అంటే ఏది ఎంజాయ్ చేయలేము. గద్ద వస్తుంది పైన, కింద బాతులు అరుస్తా ఉన్నాయి. వయసులో ఉన్న వాళ్ళు అయితే ఫ్రెండ్స్ తో అట్లా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దోళ్ళు అయితే రాలేరు ఇక్కడంతా దిగి కొండలు. ఇక్కడంతా కూడా వచ్చి పిక్నిక్ మాదిరిగా ఫుడ్ గిడ్డు తెచ్చుకొని పక్షులు, గద్దలు అన్ని ఎగురుతూ ఉన్నాయి. పెళ్లిళ్ళకి మనం కష్టం అన్నట్టే పక్షులు, జీవులన్నిటికి కూడా చాలా కష్టం అనమాట. మేట్ను కనుక్కొని వాటి తరాలని ఉత్పత్తి చేసుకోవాలంటే టెరిటరీస్ ఉంటాయి. ఇక్కడ ఒక గద్ద వచ్చి వాలింటే ఇంకొక గద్ద వచ్చి తరిమేసింది, రాని వేరే వాటిని. ఇంకా ఇక్కడ రాళ్ళల్లో చిన్నగా ఎక్కుకుంటా. ఈడైతే పర్వాలేదు, అంత స్టీప్ గా లేదు. ఇక్కడంతా వేర్లు చూడండి ఎట్ట చుట్టకపోయినాయి ఈ చెట్లవి, తుక్కున్నాయి వేర్లు. ఇంకా కొంచెం ధైర్యం ఉంటే ఆ పిల్లోడు చూడండి కుక్కను తీసుకొని తర్వాత చేపలు పట్టడానికి ఒక రాడ్ తీసుకొని పోయి చేపలు పడతా ఉన్నాడు. అక్కడ చాలా ధైర్యవంతుడు ఉండేటట్టున్నాడు. చెట్లకు కూడా చాలా కాంపిటీషన్ ఉంటది. రకరకాల జాతుల చెట్లన్నీ కూడా ఏవి పవర్ఫుల్ అయితే, ఏవి స్ట్రాంగ్ అయితే అవి దూసుకొని వెళ్ళిపోతుంటాయి. ఇది చూడండి ఒక్క చెట్టు 4 మొద్దులు అయిందనమాట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 మొద్దులు అయిపోయి పెద్ద పెద్ద మొద్దులు ఎట్లా స్ప్లిట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. ఎప్పుడు చేపలు పట్టినోని సముద్రంలో చేపలు పడదామని పోయినాను, వాసిపోయింది. ఇదిగో ఈ వీడియోలో చూపించినాను, ఇది చూడండి.